సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మొంతా తుఫాన్ అన్నదాతలకు కన్నీటిని మిగిల్చింది. నిన్నటి వరకు యూరియా కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ రైతన్నలు నేడు తుఫాన్ మిగిల్చిన ఉద్వంసంతో అష్టకష్టాలు పడుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. 6 గాలం పండించిన పంట కళ్ల ముందే మునిగిపోవడంతో అన్నదాతల ఆవేదనకు అంతే లేకుండా పోయింది. అనకాపల్లి జిల్లా కుంచంగి మండలంలో పంట పొలాలన్నీ నడుములోతు నీళ్లలో మునిగిపోయాయి. ప్రభుత్వము వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్న అన్నదాతలతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలను అనకాపల్లి జిల్లా నుంచి అందిస్తారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లా మొత్తం అంతా పంట పొలాలు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇక్కడ వరి పొలాలు కానీ లేదంటే చెరుకు పంటలు కానీ మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం కుంచంగి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, మనం ఇక్కడ వరి పంట అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. అసలు ఎక్కడ కూడా చేను బయటికి కనిపించే పరిస్థితి కనపడలేదు. ఈ తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాలకు మొత్తం చేను అంతా మునిగిపోయింది. అసలు రైతులకు ఈ తుఫాను వల్ల ఎలాంటి నష్టం జరిగిందనే విషయాలు మనతో మాట్లాడడానికి ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు ఉన్నారు. స్వామి, చెప్పండి, ఈ దుబ్బు పీకు పట్టుకున్నారు కదా, ఈ పంట దేనికైనా పనికొస్తుందా? మళ్ళీ పంట పండే అవకాశం ఏమైనా ఉందంటారా? ఈ పంట అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదండి. ఎంచేదంటే ఇది ఆల్రెడీగా ఇంకా పొట్ట దశలో ఉంది. పొట్ట దశలో ఉన్నప్పుడు నీరు పడిపోయింది. అని చేత ఒకవేళ వచ్చినా సరే తెల్లని వచ్చేసి పొల కింద పోతా తప్ప ఇది ఎటువంటి ఉపయోగం కూడా లేదండి. గడ్డి కానీ గింజలు కానీ ఎటువంటి ఆస్కారం కూడా వచ్చే అవకాశం లేదండి. కాకపోతే ఈ 3 రోజులు పెట్టి ఈ వేళకి 4వ రోజు 4 రోజులు పెట్టి ఇదే వాతావరణం రావడం వల్ల నీట మునిగి దగ్గర వేళకి 4 రోజులు ఇంకా ఈ వేళ కొద్దిగా తగ్గింది. లేదంటే మా ఎత్తునే ఉండేది నీరు. అని చేత గవర్నమెంట్ వారు, ప్రభుత్వం వారు తక్షణమే మాకు 100 ఎకరా రాయమని మాకు సచివాలయానికి ఆర్డర్స్ ఇచ్చారట. 100 ఎకరా కాదండి, మా కుంచంగి ఇటు వెంకుపాలెం, తగరంపూడి, సీతానగరం, ఆర్వీపాలెం మొత్తం 4 గ్రామాలు కూడా నీట మునిగి అతి భారీ నష్టం జరిగిందండి. 100 ఎకరా కాదండి, 400 ఎకరా ఇచ్చినా సరే మాకు గిట్టుబాటు కాదండి. తక్షణమే ప్రభుత్వం వారు మాకు ఈ రైతాంగానికి మొత్తం మాకు ఆదుకోవాలని మేము మరీ కోరుతున్నాం. చెప్పండి సార్, అంటే ఈ పంటలు వేయడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు? ఇంతవరకు పంటను ఎలా కాపాడుకుంటూ వచ్చారు? ఇప్పుడు వరకు అయితే బాగా కాపాడుకున్నాం. ఇంతవరకు ఇప్పుడు దాకా మేము ఎకరానికి 25 నుంచి 30 వేల దాకా మేము పెట్టుబడి పెట్టాము. ఈ లోపు మాకు ఇలా ఈ నష్టం వర్షపాతంగా నష్టం బాగా జరిగింది. బాగా వారం రోజులు బట్టి తుఫాన్ అని చెప్పారు, కానీ ఇప్పుడు వచ్చి మాకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సచివాలయానికి వెళ్ళి 100 ఎకరాలకు మాత్రమే ప్రభుత్వం మనకి నష్టపరిహారం ఇస్తారని చెప్పిందంట. ఈ 100 ఎకరాలు అయితే ఈ 1000 ఎకరాలన్నీ ఏడ్ చేసుకోవాలి. ఈ 1000 ఎకరాలు మరి 100 ఎకరాలు ఎవరు తింటారు, ఎవరు చేస్తారు? మిగతా రైతులందరికీ ఏవేస్తారు మాకు. వెంటనే దీని మీద మాకు కూటమి ప్రభుత్వం డెఫినెట్గా చర్యలు తీసుకొని మాకు రైతులకన్నీ అందరికీ సహకరించాలని మరి కోరుచున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది, కానీ యూరియా తెచ్చి పంటలు బతికించుకున్నారు. అప్పుడు యూరియా కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? యూరియా కోసం ఈ సంవత్సరం పడినటువంటి ఇబ్బంది గత మా తాత తండ్రుల కాంచి కూడా ఇప్పుడు అంత ఇబ్బంది ఎప్పుడు లేదండి. యూరియా కోసం ఈ సంవత్సరం ఒక జిల్లా నుండి వేరే జిల్లాకి వెళ్ళి ఎంత బతిమాలినా సరే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.